తలలు వంచండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనండి ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచారు నాయన. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అద్భుతములు చేయి దేవా, మీకే స్తుతి. బలవంతుడైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, మీకే మహిమ. సముద్ర పొంగు దాని తరంగమును అణిచివేయుచున్నటువంటి మా దేవా, మీకే స్తుతి. సత్యవంతుడవగు మా దేవా, మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. తండ్రి యొక ఒక్కడే ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవా, మీకే స్తోత్రం. ప్రభైన యేసుక్రీస్తు, మీకే మహిమ. ఆకాశమందుల దేవుడు అయినటువంటి యెహోవా, మీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకున్నట్టు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా, మీకే స్తుతి. పరిశుద్ధమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవా, నీకే మహిమ. వాగ్దానం చేసినటువంటి మా దేవా, మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. నిరీక్షణకర్తయగు దేవా, నీకే మహిమ. కనికరం గల మా దేవా, మీకే స్తుతి. కరుణా సంపన్నుడు అయినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నీతికి ఆధారమగు మా దేవా, మీకే మహిమ. ప్రతీకారం చేయి దేవా, నీకే స్తుతి. దేవా, నీ చర్యలన్నీ న్యాయములు. నిర్దోషమే నమ్ముకొనదగినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవా, నీకే మహిమ. నా దేవా, నా దేవా, మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగో నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశారు నాయన. ఇదిగో తండ్రి, ఆయన కలవరి శిలువలో కాచిన రక్తము ద్వారా తండ్రి మమ్మల్ని కడిగి పవిత్రపరిచారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఇగో తండ్రి, కీర్తన గ్రంథము తండ్రి, కీర్తన గ్రంథం 103:12 మీరు సెలవిచ్చిన రీతిగా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి. మీకాలో ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలమున నీవు పడవేతునని తండ్రి. మీరు వ్రాయించిన ప్రకారము, లేఖనంలో వ్రాయించిన ప్రకారము తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇగో హిమము కంటే తెల్లగా ఉండునట్లునైనా మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాను నాయన. కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి, మా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఇగో తండ్రి నాయన, మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానము సంపాదించుకోనము అని తండ్రి మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇగనైనా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారమైనట్లు తండ్రి. ఇగనైనా నీ సంపాదించి బుద్ధి జ్ఞానం సంపాదించుకోనము, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారగులను ప్రార్థించున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా, ఇక దినములు చెడ్డవు గనక తండ్రి, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమని, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమని లేఖనం సెలవిచ్చారు కదా తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి ఆయన. అట్టి శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవుని శక్తియు తన జ్ఞానమునై ఉన్న క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడని సెలవిస్తున్నారు తండ్రి. నాయన, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తండ్రి నాయన మేము అర్థం చేసుకోవడానికి తండ్రి, ఆయన వలె పోలి మేము నడుచుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి ఆయన. ఇగో తండ్రి నాయన, మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రీతిగా ఏమి ఇయ్యగలడని నాయన మీరు లేఖనాల్లో సెలవిస్తున్నారు. నిజమే తండ్రి. ఇగో తండ్రి నాయన, మేము తండ్రి ఈ లోకంలోనికి ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకం నుంచి ఏమి తీసుకొని పోలేము తండ్రి. యాకోబు 4:1 మీరు సెలవిస్తున్నారు కదా, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములో పోరాడ భోగెచ్చల నుండియే కదా అని సెలవిస్తున్నారు కదా నాయన. ఇదిగో తండ్రి నాయన, మేము కేవలం ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తుల కొరకు తండ్రి, అంతస్తుల కొరకు తండ్రి పరుగులు తీయకుండా తండ్రి, ఇగనైనా మా హృదయము తండ్రి పరలోకమందే ఉండినట్లు తండ్రి, మా హృదయంలో నాయన మీ వాక్యాన్ని భద్రపరచుకొని వాక్య ప్రకారం మేము ప్రవర్తించినట్లు నాయన మాకు మంచి శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, మాకు వివేకాన్ని అనుగ్రహించండి ఆయన. ఇంకా చెడ్డ మాటలు పలకుండా మా నాలుకను కపటమైన మాటలు పలకుండా మా పెదవులను కాచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి
భద్రపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక తండ్రి నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి సహాయం అర్థిస్తున్నామయ్యా. కృప చూపించండి ఆయన. ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నిజమే నాయన తండ్రి మేమంతా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన పాపంలో పడిపోతున్నామయ్యా. అయ్యా అనేక మార్లు నాయన సాతాను తంత్రాల్లో పడిపోతున్నామయ్యా. అయ్యా అనేక మార్లు తండ్రి ఓడిపోతున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ దయారకల చాటున భద్రపరచండి అయ్యా నాయన. నాయన మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి. నాయన మీ దక్షిణాస్తం మాకు తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా అలనాడు ఇజ్రాయెల్ని ఏ విధంగా అయితే తండ్రి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు నడిపించారో నాయన అదే మాదిరిగా తండ్రి ఇకనే పరలోకపు కణానికి తండ్రి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా మీరు లేనిదే మేము లేమయ్యా. అయ్యా మేము బలహీనమైనటువంటి వారము తండ్రి. నాయన కృప చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మీ దయారెక్కల చట్టం మమ్మల్ని భద్రపరచండి అయ్యా. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి అయ్యా. అయ్యా లేఖనములు మాకు గ్రహింపజేసే మనసును దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి శరీర సుక్కలలో శరీర నేత్రాశలలో అయినా ఏ విధమైన మాయలో పడిపోకున్నట్లయినా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా సినిమాలే కానీ సీరియల్స్ని కానీ మొబైల్ ద్వారా అనేక పాపాలతో స్నేహం చేస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి ఇక అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి ఆయన. ఇక నాయన తండ్రి నాకు చూసిన దాన్ని బట్టి తండ్రి నాయన హృదయంలో నింపబడుతుందని నాయన హృదయంలో మా వాక్యాన్ని భద్రపరచుకోవాలని నాయన మేము గుర్తెరిగినట్లు తండ్రి మాకు సహాయం చేయండి ఆయన. ఇక నేను శాంతిని సమాధానాన్ని తండ్రి దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆయన భార్య భర్తల మధ్య బంధాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. ఇదిగోనైనా ఎందరు బిడ్డలైతే విడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నారో అటువంటి కుటుంబాలను అన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాలు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఇకనైనా మంచి బుద్ధిని జ్ఞానాన్ని నైనా ఇంకనైనా ఆడవారికి దయచండి అయినా పిల్లల్ని కుటుంబాలని ఏ విధంగా కట్టుకోవాలో జ్ఞానం గల స్త్రీ తండ్రి తన 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 ఇల్లు తను కట్టుకున్నాడని సెలవిస్తున్నారు తండ్రి. మూర్ఖురాలు తన ఇల్లు తను ఓడబెరుకున్నాడని సెలవిస్తున్నారు తండ్రి. మూర్ఖురాలు వారే ఉండకుండా జ్ఞానవంతురాలుగా ఉండినట్లయినా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి నాయన మీరు దీవించండి అయినా తగిన జ్ఞానము బుద్ధి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తపడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచండి నాయన. ఇదిగో మరి తండ్రి పిల్లల్ని పెంచడానికి నాయన వాక్యం ముందు ఏ విధంగా పిల్లల్ని పెంచాలో తెలుసుకోవడానికి కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఇరువురికి దయచండి నాయన. శాంతిని సమాధానం దయచండి నాయన. భార్య భర్తల మధ్య ఐక్యతను దయచండి నాయన. సాతానుడు నాయన కుటుంబాలని గలిబిలి చేయుచున్నాడు నాయన. ఇక నేను సాతానుని గద్దించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇక మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను నేత్రాశలే కానీ నాయన నాలుకతో వచ్చేసినటువంటి పాపములే కానీ నాయన హృదయంలో ఎక్కడైనా ధనాపేక్ష అనేటువంటి చేదని వేరే దినం మొలిచి ఉంటే పెరిగివేమని అడుగుచున్నాం నాయన. ఇక తండ్రి ఇంకో నేమలో ఉన్న వాటిలో తృప్తి పొందమని లేఖనం సెలవిచ్చినది కదా. అట్టి కృప సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఉన్నారో బిడ్డ నాయన ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు బిడ్డలు కుటుంబాలని తండ్రి మీ దారకలు చిన్న భద్రపరచండి ఆయన. ఇక నేను సహాయం చేయండి ఆయన. ఇక నేను ప్రార్థన వింటున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీరు తోడై ఉండండి నాయన. వారి పని పట్లలో మీరు తోడై ఉండండి నాయన. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. రక్షణలో ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి ఇక మరింత మీరు దగ్గరగా ఇవ్వడానికి కావాల్సినటువంటి జ్ఞానమందు అభివృద్ధి పరచండి నాయన. సహనమందు అభివృద్ధి పరచండి తండ్రి. నాయన మీ చిత్తానుసారం ప్రవర్తించడం మాకు నేర్పండి నాయన. ఇక నాయన ఇంకో నేను రక్షణలోకి రావడానికి తండ్రి అనేకులు నేను లోకం వైపు చూసి భయపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. యేసుక్రీస్తు నిజమైన దేవుడని మేము నమ్ముచున్నాము కానీ ఇగో నాయన మా వారికి ఈ జడిసి మానేస్తున్నామని సెలవిస్తున్నా తండ్రి. ఇగో నాయన వారికి అందరికీ లేఖనాలను మేము చెబుతున్నాము తండ్రి. నాయన లేఖనములు వింటున్నటువంటి బిడ్డలు నాకు అందరికీ ధైర్యపరచండి, బలపరచండి, నేను దృఢపరచండి, ఆయన స్థిరపరచండి తండ్రి. ఇందులో పాపంలో పడిపోకున్నట్లు ఆయన పరిశుద్ధులుగా మీ సన్నిధిలో బ్రతున్నట్లు మాకు ఆత్మ సహాయం దయచండి ఆయన. నా ప్రభా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తే మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉండుటకు తండ్రి మంచి మనసును బుద్ధిని వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రథమ స్థానం మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్టు నాయన మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తండ్రి పూర్ణ వివేకంతో నాయన మిమ్మల్ని
మిమ్మల్ని ప్రార్థించుటకు మాకు మంచి జ్ఞానం, బుద్ధి ఇవ్వండి నాయన. కుటుంబం ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. నిరీక్షణ కలిగి తండ్రి భూమి మీద మేము చివరి వరకు బ్రతుకుటకు నాయన మాకు నేర్పించండి నాయన. సాతాను తంత్రాలు జయించుటకు నాయన, సాతాను శీఘ్రముగా మా కాళ్ళ కింద చితకు తొక్కించడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయండి నాయన. నాయన ఇగో నాయన సహనము, ఓర్పు తండ్రి, ఇక నేను అంతవరకు సహించడానికి కావాల్సినటువంటి వివేకము, జ్ఞానము, బుద్ధి మాకు అందరికీ నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. నాయనా ఇగో తండ్రి యేసయ్యా తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచండి తండ్రి. లేఖనం ధ్యానించడం మాకు నేర్పండి అయినా. శరీరాశల నుండి మా ప్రాణాలు విడిపించండి తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మీ దయరెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని తండ్రి. మోసకరమైన నాలుక నుండి మమ్మల్ని విడిపించమని, మమ్మల్ని కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఇగోనైనా ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని తండ్రి వారి అవసరతలోని, వారి ప్రతి విషయంలో మీరు తోడయండి నాయన. ఇక నేను వారి ఆరోగ్య విషయంలో తోడయండి నాయన. ఇంకోనైనా ఈరోజునైనా ఇగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ అవసరాలు తెచ్చండి అయినా. ఇక నీ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని తండ్రి ఏ సమస్యలు ఉన్నా వాటిని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.